కుర్చీ దక్కదనే ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు హింసా రాజకీయం, బూతులు, దాడులు, రాళ్లతో కొట్టమని గాజు గ్లాసుతో పొడవాలంటూ టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్న వైనం, అధినేత పిలుపుతో దాడులతో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు, అందుకు అనుగుణంగానే సీఎంపై రాయితో హత్యాయత్నం, మంగళగిరి కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరెడ్డి మృతి, తాజా పరిణామాలతో టీడీపీ సీనియర్లలో తీవ్ర కలవరపాటు. ఒకవైపు సీఎం జగన్ తన పాలన నచ్చితే ఓటేయమంటున్నారు, విధానాలు చెప్పకుండా బాబు హింసకు పిలుపునిస్తున్నారని ఆగ్రహం, శృతి మించి వ్యవహరిస్తే ప్రజలు సహించరని వ్యాఖ్యలు, రాజకీయంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆందోళన, ప్రజలు పూర్తిగా దూరం అవుతున్నారనే ఆవేదన, తీరని అధికార దాహం, ఈసారి కుర్చీ దక్కదనే వేదన, వెరసి టీడీపీ అధినేత చంద్రబాబులో పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్. దీంతో వేదిక ఎక్కితే మాటల్లో అసహనం, సీఎంను రాళ్లతో కొట్టండి, అడ్డొచ్చిన వారిని గాజు గ్లాసుతో పొడవన్నట్టు పార్టీ శ్రేణులు హింసకు పురుగొల్పే వ్యాఖ్యలు ఫలితం రాష్ట్రంలో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై దాడులు. ఇది మొత్తానికి కుర్చీ దక్కదనే ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉండడాన్ని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన యొక్క స్పీచ్లు, ఆయన యొక్క హావభావాలు, ఆయన ప్రజలతో వ్యవహరించే తీరు చూస్తేనే అర్థమవుతుంది. గ్లాసులతో పడవండి, రాళ్లతో దాడి చేయండి, అడ్డొచ్చినోడు తొక్కుంటూ పోండి. ఈ కార్యక్రమాలు 45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి దాదాపు 10-15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా చేసిన వ్యక్తి పొడుచుకుంటూ పోండి, తొక్కుంటూ పోండి, కొట్టండి, రాళ్లతో కొట్టండి, గాజు గ్లాసులతో పడవండి అనే పరిస్థితి. ఇంత ఫ్రస్ట్రేషన్ నిజంగానే ప్రజల్లో మీకు అభిమానం ఉంటే, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తే, ప్రజలు ఇష్టపడితే ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు కావాలి? ఇంకొకటి కొట్టే అవసరం ఏముంటుంది? ఎందుకు అంటే ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఏది చేస్తున్నా ప్రజలు దాన్ని ఆదరించట్లేదు, ఏ ఎత్తుగాడ వేసినా అత్తుగాడ విఫలమవుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు సాక్షి పేపర్లో ఒక వార్త రాశారు. అధినేత పిలుపుతోనే దాడులు మొదలైనవి అని చెప్పి అంటున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ, అదే కూటమి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క మాట తీరు, ఆయన స్పీచ్లు ఇచ్చే విధానం, ఆయన తీసుకుంటే యూటర్న్లు, డబుల్ గేములు, డబుల్ రోల్సు, ఇవన్నిటి వల్ల మాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు రెండు కళ్ళ సిద్ధాంతం, ఇవన్నీ వీటి యొక్క ఫలితం మాకు నష్టం జరిగే అవకాశం ఉంది అని ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి అభ్యర్థులు కూడా ఒక రకంగా ఆందోళనలో ఉన్నట్టు ఒక వార్తని సాక్షి పేపరు ఇచ్చింది. బాబు గురి గులకరాయిపైనే కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజం. ఇది బాబు గురి గులకరాయిపైన కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్లో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ అట. దీనికి సంబంధించిన ఫోటో కూడా వేశారు, ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చారు. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంతో ఓ భాగం అని చెప్పి ఇచ్చారు. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే మళ్ళీ కత్తిరింపులు, అన్నీ ముగింపులే. చంద్రముఖి నిద్రలేస్తుంది, పసుపు పతి వదల బొమ్మాళి అంటాడు, 5 ఏళ్లు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తాడు, గతంలో పలు కారణాలతో నాకు ఓటైన వారు ఆలోచించండి. పసుపు గ్లాస్ పార్టీల నాయకులు అబద్ధాలాడినా మనం చేసిన పనులే సాక్ష్యం. మీ అందరికీ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం అనేది కాదా? మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తొడేళ్లు మాత్రం అనేకం. చంద్రబాబు తన చంకలో పిల్లిని పిఠాపురంలో వదిలాడు. ప్యాకేజ్ స్టార్ ఎక్కడ నిలబడాలో నిర్ణయిస్తే కుదిరిన పొత్తిది. జగన్ని తిట్టు అంటే తిట్టు, కొట్టు అంటే కొట్టు, అన్నిటికీ జీ హుజూర్. కులాన్ని హౌల్సేల్గా బాబుకు అమ్మేయగలననే భ్రమలో ప్యాకేజీ రాజకీయాలు. రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్కు వెళ్తాడు. గ్లాస్తో గటగట తాగేది బాబు, తోమి తుడిచి మళ్ళీ అందించేది మాత్రం ప్యాకేజ్ స్టారు. 30 ఏళ్ళుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోర్టుగానే వదినమ్మ. బీఫామ్ బీజేపీదైనా కాంగ్రెస్దైనా టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం బాబుదే. మొత్తానికైతే గ్లాస్తో గటగట తాగేది బాబు అయితే గ్లాసును గడిగి తుడిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అందించేది పవన్ కళ్యాణ్. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండాలో ఉన్నా, ఏ సింబల్లో ఉన్నా యూనిఫామ్ మాత్రం చంద్రబాబు యూనిఫామే. పార్టీలు వేరు కావచ్చు, సింబల్స్ వేరు కావచ్చు, ఏదైతే చంద్రబాబు ఆదేశాల మేరకు, చంద్రబాబు డైరెక్షన్ మేరకు వీళ్ళు పనిచేస్తారు తప్ప అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇంకోటి, ఫ్యాన్కి 2 ఓట్లు వేస్తేనే పథకాలని కొనసాగుతాయి. మీరు తప్పిదారి తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ఇన్ కేసు మిస్ అయ్యి వేస్తే, అబద్ధాలు మోసాలు నమ్మేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ గాలికి పోతాయి. ఇప్పుడున్న పథకాలకి ఎండ్ కార్డు పడిద్ది.
దాంట్లో మీరు సందేహం లేదు అని చెప్పి చెప్తుండు. 5 ఏళ్ళు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తుండు చంద్రబాబు నాయుడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీ అందరికీ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా, మీ బిడ్డ ఒక్కడైతే అటు నక్కలు తోడేళ్ళు కూడా ఉన్నాయని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్ట్గానే వదినమ్మంటే పురంధరేశ్వరి. బీజేపీలో ఉన్నా, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీజేపీలో పోటీ చేసినా, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినా బీఫామ్ వాళ్ళదే తప్ప చంద్రబాబు నాయుడు కోవర్ట్గానే పనిచేసిందామే అని చెప్పి కూడా చెప్పారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే కనీసం తండ్రికి కూడా వెన్నుపోటు కొడటానికి వెనకాడలేదు పురంధరేశ్వరి అని కూడా చాలా హాట్ కామెంట్స్ నిన్న చేసిన పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అచ్చంపేట జంక్షన్లో మాట్లాడిన మాటలు.